హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వెజ్ దమ్ బిర్యానీ చెప్తున్నానండి. ఇంతవరకు నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ రెసిపీసే చెప్పాను. ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ చెప్తున్నా. దీనికి కావాల్సింది హోల్ గరం మసాలా థింగ్స్ అండి. షాయి జీరా 1 టేబుల్ స్పూన్, యాలకులు 5 నుంచి 6, లవంగాలు 10 నుంచి 12, బ్లాక్ ఫ్లేవర్ ఒకటి చిన్నది, దాల్చిన చెక్క 1 ఇంచ్ దాకా తీసుకోవాలి, రెడ్ ఫ్లేవర్ ఒక చిన్నది, 2 నిమ్మకాయలండి, నిమ్మకాయ జ్యూస్ కావాలి దానికి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, కొత్తిమీర పుదీనా కలిపి 1 కప్పు దాకా, పచ్చిమిర్చి 5 నుంచి 6, ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి కుక్ చేసి 70% కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ అండి. పొటాటో, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ అండ్ గ్రీన్ పీస్. ఇవి మసాలాలు: సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, రసం పౌడర్ 1 టేబుల్ స్పూన్, కోరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, మెంతులు వేయించి పెట్టుకున్న మెంతుల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పెరుగు 2 కప్పుల దాకా తీసుకున్నానండి. ఇక్కడ బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి అది. నేను ఇవాళ చేస్తుంది 6 గ్లాసులు బాస్మతి రైస్, అంటే ఆల్మోస్ట్ 1 కేజీ 1.5 కేజీ అండి. అది సోక్ చేసుకొని ఇప్పుడు బాయిల్ చేసుకొని హాఫ్ కుక్ చేసుకుందాం. 80% దాకా కుక్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దీనిలో మన రైస్ని బాయిల్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకొని ఆయిల్, సాల్ట్, జీరా వేసుకొని 80% కుక్ అయ్యేదాకా చూసుకోవాలి. వాటర్ సాల్టీగా ఉండాలండి, అప్పుడే మనకి ఇది బాయిల్ అవుతున్నట్టు రైస్కి ఉప్పు పడుతుందండి, లేకపోతే చప్పన వచ్చేస్తుంది బిర్యానీ. ఆయిల్, జీరా, సాల్ట్ వేసేసానండి. ఇప్పుడు 80% దీన్ని కుక్ చేసుకోవాలి. కొంచెం మరగడం స్టార్ట్ అయ్యాక వాటర్ని టేస్ట్ చూసుకోండి. అది సాల్టీగా ఉంటేనే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఈలోగా అది రైస్ బాయిల్ అవుతున్న లోపు ఈలోగా మనం ఈ ఉడికించిన వెజిటేబుల్స్ని మసాలాలన్నీ పట్టించి ఉంచుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసిన వెజిటేబుల్స్, కర్డ్ 2 కప్స్ కర్డ్ వేసుకుంటున్నానండి. దీంట్లో హోల్ గరం మసాలాస్, ఆల్ స్పైసీ పౌడర్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పుదీనా కరివేపాకు అండి. 1/2 కప్ దీంట్లో వేసుకుంటున్నా, మిగతా 1/2 పైన వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్ జ్యూస్. ఇప్పుడు దీంట్లో లెమన్ కూడా వేసేసి ఒక 15 మినిట్స్ దీన్ని మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. ఈలోగా రైస్ బాయిల్ అవుతుంది. ఇవన్నీ బాగా పట్టించి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. రైస్ బాయిల్ అయిపోయిందండి. నేను వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలోనే 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. వేసుకొని మనం ముందుగా కుక్ చేసి మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అడుగును వేసేయాలి. చూడండి, అడుగును వేసేసి మనం బాయిల్ చేసుకున్న రైస్ని వేసేసుకుందాం.
కావాలంటే దీంట్లో మనం మష్రూమ్ పన్నీర్ కూడా యాడ్ చేయవచ్చండి, కానీ నేను ఈరోజు యాడ్ చేయలేదు. క్యాష్యూ అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేసేసి ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ దీని మీద కొత్తిమీర కొంచెం వేసేసి సిల్వర్ ఫాయిల్ క్లోజ్ చేసి దీనిపైన ఏదైనా బరువు పెట్టి 20 మినిట్స్ ఉడికించుకుంటే వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్గా చికెన్ బిర్యానీ వచ్చినట్టే వస్తుందండి. ఇప్పుడు సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసుకోండి. 20 మినిట్స్ పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసి ఏదైనా వాటర్ బరువులో పెట్టానండి. ఇది హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెడితే 20 మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా వచ్చిందండి వెజ్ దమ్ బిర్యానీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.